కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్ళే కారు. ఈ కారు యొక్క చిత్రాలు చూడండి. మొత్తం అంతా ఉంది ఈ కారులో. గోవు గురించి, గోవుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నమాట ఇది మ్యాప్. ఈ కార్ ఎక్కడి నుండి, అంటే ఈ యాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడుస్తుంది అన్న ఈ యాత్ర యొక్క మ్యాప్, రూట్ మ్యాప్ అన్నమాట ఇది గోరక్ష మహాపాదయాత్ర యొక్క డీటెయిల్స్ ఇవన్నీ. ఈ యొక్క ఇమేజ్ చూడండి, సేవ్ కౌస్ అని. చాలా అద్భుతంగా ఉంది. కార్ని అయితే ఇలా డిజైన్ చేశారు చూడండి. సేవ్ కౌస్, సేవ్ ఎర్త్, ఎన్విరాన్మెంట్, మహాయాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. ఈ లోగో చూడండి, డేట్ కూడా ఉంది. ఇంకా కార్ చూడండి, కార్లో వెబ్ క్యామ్ కూడా ఉంది. ఇంకా మీకు అసలు ఈ కార్ని ఎవరు నడిపిస్తారో చూపిస్తా. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, మీరేం చేస్తారు, మీ పేరు చెప్పండి. నా పేరు హేమంత్ అండి. నాది షాద్నగర్. నాకు ఇలా పాదయాత్ర ఉందని చెప్తే నేను వచ్చేసాను. నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. ప్రతి దేవుణ్ణి చూడడం, గోమాత కోసం ఇలా చేయడము, రక్షించడము, నా తరపు నుంచి కొంతమందికి చెప్పడము నాకు కూడా ఎంతో బాగా అనిపిస్తుంది. డ్రైవింగ్ కాకుండా ఇది ప్రచారాన్ని చేయడము, 10 మందికి చెప్పడం ఎంతో మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషకరం ఇలా చేయడము. గోమాతను రక్షిస్తే కూడా ఎంతో మంచిది. అందరికీ తెలియజేయడం, దేశమంతటా తెలియజేయడం కూడా మంచిదే. మంచి సేవా కార్యక్రమం ఇది. చాలా ఆనందకరం. మీరు చాలా చిన్న వయస్సులోనే ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని చేస్తున్నారు. ఏంటిది అంటే, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మీరు ఈ కార్ని నడిపించుకుంటూ వెళ్తారు. మధ్యలో మీకు ఎన్నో కష్టాలు రావచ్చు. ఎక్కడ తింటారు, ఎక్కడ మీరు ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, ఇదంతా మీకు చాలా ఇబ్బందికరంగా, ఇదంతా మీకు తెలిసి అయినా కూడా ఈ పాదయాత్రను మీరు, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు ఈ గో మహాపాదయాత్ర అని చెప్పడం వల్ల నేను ఆల్రెడీ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్న అని చెప్పడం నా ఆలోచించిన, పోవాలన్నా వద్దా, వెదర్ పడదు, అదన్నీ ఆలోచించా. గోపాదయాత్ర కదా, పోదాం, ఏడికైతే ఆడికైతుంది అని పోదామని ముందుకు వచ్చి. మీ వయసు ఎంత అండి? మీరు ఎప్పటి నుండి కారు నడిపిస్తున్నారు? మీరు కారు నడిపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడు నేర్చుకున్నారు కారు? నా వయసు 23 ఇయర్స్. నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాను. నాకు ఇంత దూరం రావాలని కూడా ఇష్టం లేకుండే. ఒక గోవు కోసం ఇట్లా చాలా మంది చంపడం జరుగుతుంది, దాన్ని తినడం జరుగుతుంది. గోహత్యలు చాలా ఎక్కువైనాయి. ఆ గోవులను పట్టించుకోవడం లేదు. రైతులే గోవులని అమ్మడం జరుగుతుంది. అలా ఇలా కాశ్మీర్ నుంచి తెలియజేయడం అన్నది కూడా పుణ్యమే. అందుకని నేను వచ్చి 10 మందికి ప్రచారం చేద్దామని గురుస్వామి వెంబడి ఒక కాలు ముందుకేసి రావడం జరిగింది. గోవుని అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు. కాపాడాల్సిన, గోవుని పోషించాల్సిన రైతే గోవుల్ని కసాయివాడికి అమ్మేస్తున్నారు. మీరు ఏ జిల్లా అండి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ తాలూకా, కిషన్నగర్ గ్రామము. ఓకే. మీరు కార్ ఎప్పుడు నేర్చుకున్నారు? నేను దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు 23 సంవత్సరాలు అని అంటే మీరు 18 సంవత్సరాలప్పటి నుండి కారు నడపడం మీరు అలవాటు, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అలా. జై గోమాత అండి. జై గోమాత. జై గోమాత. మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నేను చెప్తున్నా, ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చాలా ఖర్చుతో కూడుకున్నది.
దీని వెంబడి 2 వెహికల్లు, చాలా ప్రతి ఒక్కరికి ఖర్చుతో కూడుకున్నది. చాలా కష్టంతో కూడుకున్న పని. రైతులు కూడా కసాయివాడికి అమ్మకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని గోవులను కాపాడాలని, గోవు ఒక అమ్మ లాంటిది, గోవులను కాపాడాలని ప్రతి ఒక్కరిలో సంకల్పం రావాలని కోరుకుంటారు. జై గోమాత. జై గోమాత. మీ సంకల్పం అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. ఎందుకు అనంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అసలు ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర అనంటే, ఈ పాదయాత్ర ఎప్పుడో చాలా కొంతమంది చేశారు. అప్పట్లో గాంధీజీ వారు లాంటి వారు, మళ్ళీ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళు, అంతకంటే ముందు రామానుజాచార్యులు వారు, అంతకంటే ముందు శంకరాచార్యుల వారు. మన భారతదేశం అనేది చాలా పుణ్యక్షేత్రం. తీర్థయాత్రలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు భారతదేశాన్ని అంతా నడిచి పాదయాత్ర చేస్తూ తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇందులో భాగం అవ్వడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం, చాలా ఇన్స్పిరేషన్ అయిన విషయం. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. జై గోమాత. జై గోమాత.